మాటను మాకు అందించండి. నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ మా మీద జరుగునుగాక. దేవా, మా నోటికి అడ్డుపడి ఆటంకపరిచి ప్రతి చీకటి శక్తుల దురాత్మ కట్లని ఏసునామములో కుప్ప కూలునుగాక, ఏసునామములో చెదిరిపోవునుగాక, ఏసునామములో బంధించబడునుగాక, ఏసునామములో దయ్యాలు కుప్పగూలునుగాక, అగ్నిలో దహించబడునుగాక. నీ మహా కృప మాతో ఉంచమని ఏసునామములో అడుగుచున్నాం తండ్రి. ఓకే, అక్కడే ఉండు. అయితే 23:3 ఏమంటుందంటే, అయితే ఏమంటుంది లూకా సువార్త 23, అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసిరి, వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. చాలండి, వారి కేకలే గెలిచెను కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి నేను చెప్తాను. అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో బడి ఉండిన వానిని వారడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేయుటకు అప్పగించను. ఇక్కడ చూడండి, అల్లరి నిమిత్తము నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వాని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లంట చేయుటకు అప్పగించాడంట. హల్లెలూయా. చాలా క్లుప్తమైన మాట. నేను ఎక్కువ ప్రసంగం తీసుకోను, కొద్ది నిమిషాలే నేను చెప్తాను. అయితే 23లో ఏమంటుందంటే, వారు ఒకే పట్టుగా కేకలు వేశారంట. ఒకే పట్టుగా కేకలు వేసినప్పుడంట, ఏ కేక వేసిండ్రు? పెద్ద కేక వేసిండ్రు. హల్లెలూయా. పెద్ద కేక పెద్ద కేక ఏమని వేసిండ్రు? వానిని సిలువ వేయుడి, సిలువ వేయుడి అని పెద్ద కేకలు వేస్తూ ఉన్నారు. నేను ఒక మాట అంటాను, ఈరోజు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ పోరాటంలో, నీ కుటుంబ పరిస్థితులలో అన్యాయమైన కేకలే గెలుస్తున్నాయేమో. హల్లెలూయా. అన్యాయమైన కేకలే నీ పట్ల అవి గెలుస్తూ ఉన్నాయేమో. నీ విషయంలో అక్రమమైన ఆ రోగము, అక్రమమైన ఆ వ్యాధి, అక్రమమైన ఆ తీర్పే గెలుస్తూ ఉన్నదేమో. కానీ ఇప్పుడు తీర్పును బట్టి నువ్వు భయపడకు కానీ, ఈ అక్రమమైన కేకలను బట్టి నువ్వు భయపడకు కానీ, అరుపులను బట్టి నువ్వు భయపడకు కానీ, పెద్ద కేకలను బట్టి నువ్వు భయపడకు కానీ, పునరుత్థానము నీకు దాగిందని భయపడకుండా నువ్వు. ఆమేన్. పునరుత్థానము నీ కొరకు దాగి ఉన్నదని భయపడకుండా నీవు ముందుకు సాగి పునరుత్థానుడవై, ఇదిగో దేవుని క్రియలను సజీవుడవై దేవుని రెక్కల కింద భద్రపరచుకునేబడి దేవుని క్రియలను వివరించువాడిగా నీవు ఉండు. హల్లెలూయా. ఈ కేకలను బట్టి నువ్వు భయపడకు, ఈ తీర్పును బట్టి భయపడకు. కానీ ఈ తీర్పుల తర్వాత, ఈ కేకల తర్వాత పునరుత్థానము నీకుందని నువ్వు ధైర్యముగా ముందుకు సాగు. హల్లెలూయా. ఈ కేకల తర్వాత, ఆమేన్, ఈ కేకల తర్వాత నీకు పునరుత్థానము నీకుందన్న విషయం నువ్వు మరిచిపోకు. బైబిల్లో చాలా క్లుప్తమైన మాట, ఒక మాట ఉంది. ఏమని తెలుసా? ఈ లోకములో శ్రమ కలుగును, అయినను ఏమన్నాడు? ఈ లోకంలో తిను తాగు అన్నాడా? ఎంజాయ్ చెయ్యి అన్నాడా? మర్డర్లు చెయ్యి అన్నాడా? మానభంగాలు చేయి అన్నాడా? బాటలు నట దింపమన్నాడా? హల్లెలూయా. హల్లెలూయా.
దైవజనమ, దేవుని సన్నిధిలో మీరు నివసిస్తూ దేవుని భయభక్తులు కలిగి ముందుకు సాగుతున్నప్పుడు మనకేమొస్తాయంట? శ్రమలు వస్తాయంటే వాడిగా బ్రతికి న్యాయమైన ప్రవర్తనతో మన బ్రతికి మనము నిరూపించి వాళ్ళకి మన ప్రవర్తననే వాళ్ళకి తెలుసుకునేటట్లుగా, మన ప్రవర్తననే వాళ్ళకు బోధించేటట్లుగా, మన పద్ధతే వారికి మేలుకొల్పు కలిగించేటట్లుగా మనం బ్రతికితే ఇంకా చాలా బాగుంటుంది బ్రదర్ అన్నాను. హల్లెలూయా. నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు, ఇది తప్పు అని నేను ఎదుటివాడిని హెచ్చరించేది దానికంటే నా బ్రతికి ఒక మాదిరిగా మారిపోతే, నా మనసే ఒక మాదిరిగా మారిపోతే, నా తలంపులే ఒక ఎగ్జాంపుల్గా మారిపోతే, నా ప్రవర్తనే ఒక పద్ధతిగా మారిపోతే ఎదుటివానికి నువ్వు చెప్పని అవసరం లేదు, కానీ నిన్ను చూసి నీ కదలికను బట్టి నేర్చుకోగలుగుతారు. హల్లెలూయా. నేను కొన్ని విషయాల్లో నేను గుండెల మీద చేసుకొని చెప్తాను, నేను గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాను. కొన్ని విషయాలలో మనకు తెలియకుండానే మన సంఘాన్ని మనల్ని ఫాలో అయ్యేవారు ఉన్నారు. హల్లెలూయా. మన సంఘాన్ని, మన ప్రార్థన జీవితాన్ని, మన సంఘ ప్రార్థన లైఫ్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు. అది మనం గ్రహించం. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఈ వ్యక్తికి మన ఆత్మీయ సహాయం ఉంటే, ఈ వ్యక్తికి మన ప్రోత్సాహం ఉంటే, ఈ వ్యక్తికి ఆత్మానుసారంగా మనం ప్రోత్సాహపరిస్తే ఇంకెక్కడో ఉండడా, మరొక స్థాయికి వెళ్ళడా, మరొక ఉన్నత స్థాయికి వెళ్ళడా. మనము ఈర్ష అసూయం నాకంటే గొప్పవాడతని మనము ఈర్ష అసూయ దేశము కంటే మనలో ఉన్న యథార్థతను బట్టి ఆ వ్యక్తిని దేవుని చెత్తకు చేర్చబడితే, ఆ వ్యక్తిని దేవుని సన్నిధికి నడిపిస్తే, ఆ వ్యక్తిని ప్రోత్సహిస్తే, ఆ వ్యక్తిని ధైర్యపరుస్తుంటే, ఆ వ్యక్తిని ఉల్లాసపరుస్తూ ఉంటే దేవుని రాజ్యం కట్టబడదా? హల్లెలూయా. నేను అప్పుడు అనుకున్నాను, యేసుప్రభు ఒక మాట అన్నాడు, బిడ్డ మీరు నాయందు విశ్వాసం ఉంచిన యెడల మీరు నాకంటే చెప్పాలి, మీరు నాయందు విశ్వాసం ఉంచిన యెడల నాకంటే గొప్ప కార్యాలు. అంటే అర్థమైంది, మీరు నాయందు విశ్వాసం ఉంచితే మీరు నాకంటే గొప్పవాళ్ళు అవుతారు. హల్లెలూయా. ఇది యేసయ్య మనసు. ఆమేన్. ఒకరిని చూసి ఎదుగుతున్నారంటే ఓర్చుకోలేని తత్వం అది. ఎవరి తత్వము, ఎవరి మనసు అది? ఒకరిని చూసి ఎదుగుతున్నారంటే వాళ్ళని ఇంకా ప్రోత్సాహపరిచి షబాష్ ఇంకా గొప్పగా నీ ఎదగాలి బిడ్డ అని అంటే అది ఎవరి మనసు? యేసయ్య మనసు. ఒకరిని పరిగెత్తుంటే వెనకకి లాగే మనసు ఎవరి మనసు? ఒకవేళ పరిగెత్తుంటే పడకుండా అడ్డుకొని ప్రోత్సాహపరిచేది ఎవరి మనసు? యేసయ్య మనసు. కాబట్టి యేసు ప్రభు ఇలా గమనించి సిలువలో 7 మాటలు. హల్లెలూయా. ఒకవేళ నీ పట్ల పొరపాటు చేసి ఉండవచ్చు, నీ పట్ల తప్పిదమ చేసి ఉండొచ్చు, నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించి ఉండొచ్చు, నీ పట్ల కొన్ని సందర్భంలో నేను బాధ పెట్టి ఉండొచ్చు. కానీ నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలా చెప్పాలి. ఏం చేయాలా? క్షమించి వాళ్ళని ప్రోత్సాహపరచాలా. వాళ్ళ కీడును కోరుకోవద్దు, వారి యొక్క అన్యాయాన్ని, వారి యొక్క పతనాన్ని మనము కోరుకోవద్దు. అందుకే దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభువు సిలువలో ఎవరి పతనాన్ని కోరుకోలేడు, ఎవరి కీడును కోరుకోలేడు, ఎవరి దుఃఖానికి కారకుడిగా, ఎవరికి నష్టానికి కారకుడిగా, ఎవరు కన్నీటికి కారణము. అందుకే ఒక మాట అన్నాడు యేసయ్య. ఏమంట తెలుసా? ఎంతమందికి ఐడియా ఉంది? నువ్వు కన్నీళ్ళు విడిచట నేను చూచి తిని. హల్లెలూయా. ఏమంట తెలుసా? అమ్మా నువ్వు కన్నీళ్ళు విడిచితే నేను చూశాను, అమ్మ ఏడవకు. సిలువను మోస్తూ ముందుకు సాగుతుంటే
ఆ బాధను తట్టుకోలేక మరియమ్మ, మగ్దలిని మరియమ్మ, మరి కొందరు స్త్రీలు వచ్చి ఏమంటారు తెలుసా? ఏడుస్తూ ఉంటారు, ఓ యేసయ్యా, ఓ యేసయ్యా. ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు, ఆయన వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక ఆమెనేమో యేసయ్య పాదాల చెంత దగ్గర కూర్చుంటుంది, ఒక ఆమెమో విస్తారమైన పని పెట్టుకొని కూర్చుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమెనేమో యేసయ్య రాగానే దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఆయన పాదాల చెంత కూర్చుంటుంది. మరొక ఆమెనేమో విస్తారమైన పనులు పెట్టుకుని ఉంటుంది. ఓ పాస్టర్, నీకు చింత లేదా? మాకు ఇంత కష్టం వచ్చింది, పనులు చేసుకుంటాం మేము. ఓ యేసయ్య అన్నదా లేదా? యేసయ్య కన్నదా? నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నా అంటది. అయితే అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా, ఈమె నీకంటే ఉత్తమమైనది ఎంచుకున్నది. దైవజనమ, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతానంటే, మనం ఉత్తమమైన దానిని ఎంచుకోవాలి, ఉత్తమమైన వాటిని మనము సెలెక్ట్ చేసుకోవాలి, ఉత్తమమైన వాటితో మనం ప్రయాణము చేయాలి, ఉత్తమమైన దానిని మనము అనుసరించాలి, ఉత్తమమైన ఆలోచన మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఏముండాలా? ఉత్తమమైన ఆలోచన మనము కలిగి ఉండాలి, ఉత్తమమైన మనస్సు మనం కలిగి ఉండాలి. చిల్లర మనసు మనం కలిగి ఉండొద్దు, లోకానుసరమైన మనసు మనకు కలిగి ఉండొద్దు. ఆమేన్. మనము వ్యర్థమైన మనసు మనం కలిగి ఉండొద్దు. నా 2 చేతులు జోడించి దండం పెడుతున్నా. హల్లెలూయా. ఇద్దరు దేకి అమ్మా, ఇద్దరు దేకి సునో. హల్లెలూయా. ఉత్తమమైన మనస్సు మనం కలిగి ఉండాలా, ఉత్తమమైన ఆలోచన మనం కలిగి ఉండాలా, ఉత్తమమైన ప్రవర్తన మనము కలిగి ఉండాలా. వ్యర్థమైన వాటిని మనం అనుసరించొద్దు, వ్యర్థమైన ఆలోచన మనం కలిగి ఉండొద్దు. ఎంతమంది ఈరోజు దేవుని మాట అర్థమవుతుంది? నేను ఎగిరెగిరి చెప్పి, ఉరికిరికి చెప్పి, అరిచరిచి చెప్పే దాంట్లో ఉన్న లాభం లేదు. అది ఆత్మ ఆవేశమును బట్టి చెప్పొచ్చు, అప్పుడప్పుడు నేను దైవ ఆవేశమును బట్టి నేను ప్రకటించవచ్చు. కానీ కొన్ని సందర్భంలో నెమ్మదిగాను నిమ్మళముగాను దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ దేవుని మాట నీవు ఎలా అట్లా వచ్చినా తీసుకోవాలి, ఇలా వచ్చినా తీసుకోవాలి. అప్పుడే మనం ఉత్తమమైన వారిగా ఏర్పరచబడతాం. ఇంకొంచెం గట్టిగా ఆమెనంటే, నువ్వు ఉత్తమమైన వాడిగా ఎదుగుదువుగాక, ఉత్తమమైన దానిగా నువ్వు ఎదుగుదువుగాక, ఉత్తమమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉందువుగాక. దైవజనమా, నీవు అయితే దైవజనమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు, మరి 7 మాటలు కొన్ని చూసుకొని ముందుకు సాగుదాం. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం చూద్దాం. 34 23వ అధ్యాయము 34వ వచనం చదవండి ఒకసారి. యేసయ్య అంటున్నాడు ఏమని తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. హల్లెలూయా. నీవు ఉత్తమమైన వాడివి, ఉత్తమమైన దానివి, నువ్వు ఉత్తమమైన ప్రవర్తన, ఉత్తమమైన మనస్సు నువ్వు కలిగి ఉంటే ఏం చేస్తావు? తండ్రి వీళ్ళేం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళని క్షమించు. హల్లెలూయా. నేను నా బైబిల్ పట్టుకొని నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. నా విషయంలో నాకు చాలా తెలుసు, నా విషయంలో నా మీద ఎన్ని రాళ్ళు పడతాయో నాకు తెలుసు, నా విషయంలో నాకు ఎంత బాధ కలిగించే వార్తలు నేను వింటారో నాకు తెలుసు. కానీ
నేను వ్యర్థమైన ఆలోచన కలిగిన వాడిని కాదు. ఆమెన్. వ్యర్థమైన మనస్సు కలిగిన వాడని కాను. కానీ కానీ ఉత్తమమైన మనసును ధరించుకున్న కాబట్టి, ఉత్తమమైన ఆలోచన చేసుకున్న కాబట్టి ఉత్తమమైన ప్రవర్తనే బయటికి వస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఉత్తమమైన ప్రవర్తనే బయటకు వచ్చామని తెలుసా? ప్రభువా, వాళ్ళ తెలిసి తెలియక అంటుండొచ్చు, వాళ్ళని క్షమించు ప్రభువా అంతే. లేదా వాళ్ళతో నువ్వు మాట్లాడు, లేదా నువ్వు వాళ్ళకు బుద్ధి చెప్పు అని ఈ విధంగా నా గుండెల మీద చేసుకొని నేను చెప్పగలుగుతాను. ఈ మాట నేను దేవుని సన్నిధిలో పలుకుతాను, మీ ముందు పలకగలుగుతున్నాను. అది దేవుడు మన ఎదుట. ఇందాక స్టార్టింగ్లో ఒక మాట అన్నాను, చిన్న మిస్టేక్ చేస్తే నీ తండ్రి ముఖం చూడవు, నీ తల్లి ముఖం చూడడానికి ధైర్యం సరిపోదు. లేక అది పక్కన పెడితే నువ్వు మిస్టేక్ చేసి దేవుని సన్నిధికి వస్తే డైరెక్ట్గా సేవకుని ముఖం చూడడానికి ధైర్యం నీకు సరిపోదు. నువ్వు పాపం చేసి తప్పు చేసి డైరెక్ట్గా వస్తే నాకు తెలుసు, ఆ స్టడీ నేను చేశాను, ఆ వివేకం ఆ జ్ఞానం నాకు ఉంది. ధైర్యంగా సేవకుని ముఖం చూడలేవు. అయితే ఈ సేవకుని ఈ లోకానుసారంగా మీకు బ్రతుకుతూ ఆత్మానుసరమైన వాక్యం చెబుతూ లోకానుసరమైన తల్లిదండ్రులకే మీరే ఆ ముఖము చూడకపోతే, ఈ సేవకుని ముఖమే మీరు ధైర్యంగా చూడలేకపోతే అతి పరిశుద్ధుడైన యేసయ్య ముఖం ఎలా చూడగలుగుతాం? హల్లెలూయా. అతి పరిశుద్ధుని ఎలా చూడగలుగుతావు? ఆలోచన చేసుకోండి. ఈ లోక సంబంధమైన నువ్వు చిన్న మిస్టేక్ చేసి ఒక వ్యక్తిని ధైర్యంగా తలెత్తుకొని చూడలేకపోతే, మరి అతి పరిశుద్ధుడైన కోట్ల దూతలతో ఆయన పరలోకవాసిగా పరిశుద్ధుడిగా వస్తుంటే నువ్వు చూడగలిగే ధైర్యం నీకుందా? ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే, నీ మహిమను నా కంటబడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. హల్లెలూయా. మీరు చాలా షార్ప్ ఉండాలా, మొద్దుల్లాగా ఉండదు, తుమ్మ మొద్దుల్లాగా. హల్లెలూయా. దైవజనమా, దేవుని ముఖమును మనము చూడగలిగిన వారమై ఉండాలి. ధైర్యముగా ఆయన సన్నిధిలో నిలబడి ప్రభువా అని కౌలుగించుకునే హత్తుకునే ధైర్యము కలిగి మనము ముందుకు సాగాల. దైవజనమ, ఈ మధ్యాహ్న కాల సమయంలో రెండో మాట చూసుకుందాం. ఒక మాట లూకా సువార్త అదే 23వ అధ్యాయము 43వ వచనం ఒక మాట ఉంది. 43వ వచనం, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నా. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ మైక్ ఇక్కడ 3లో చెప్తున్న మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నా. అయితే దైవజనమా, దేవుని మాట నీవు నాతో కూడా పరదేశులో ఉండాలంటే, దేవుని సన్నిధిలో దేవునితో కూడా నువ్వు ఉండాలంటే, నువ్వు ఆయన ముఖము చూడగలిగిన మనసు, ఆయన ముఖము చూడగలిగిన చిత్తశుద్ధి, ఆ పరిశుద్ధత, ఆ ప్రభావము నువ్వు కలిగి ఉండాలి.
ఆ మనస్సు నువ్వు కలిగి ఉండాలా. శుద్ధమైన మనస్సు నువ్వు కలిగి ఉండాలా. ఆ ప్రశస్తమైన కృప నువ్వు కలిగి ఉండాలా. అందుకే దైవజనమ ఈ 7 మాటల్లో రెండవ మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా నీవు ఉత్తమమైన వాడిగా నీవు ఎంచబడితే, ఉత్తమమైన వాడిగా నీవు ఎదిగితే, ఉత్తమమైన దానిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా ఆ తల్లి ఆమేన్ ఆ తల్లి ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది కాబట్టి ప్రభు పాదాల దగ్గర ఉంది. ఈ సిలువలో వేలాడుతున్న వ్యక్తి కూడా, ఇద్దరు వేలాడుతున్నారు. అయితే ఒక్కడేమో ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడు కాబట్టి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఏం ఏం పొందుకున్నాడు? ఉత్తమమైన దాన్ని పొందుకున్నాడు. మరి పక్కడున్నాడు ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అంటాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను కూడా. వాడు ఉత్తమమైన మనస్సును లేదు వాడికి. ఆమేన్. ఉత్తమమైన మనస్సు ఆ వ్యక్తికి లేదు. ఉత్తమమైన ఆలోచన లేదు, ఉత్తమమైన ప్రవర్తన లేదు, ఉత్తమమైన పద్ధతి లేదు. అయితే ఇద్దరి దొంగలకు కూడా లేకుండే, కానీ సిలువలోకి ఎక్కిన తర్వాత ఏ పాపము లేని, ఏ శాపము చేయి, ఏ తప్పిదము చేయని ఆయన పరిశుద్ధుడైన సిలువకి ఎక్కిన తర్వాత ఈ వ్యక్తి అంటాడు, ప్రభువా నీవు ఏ తప్పిదము చేయలేని మంచి వాడవు, పరిశుద్ధుడు, మాకు పడ్డ శిక్ష సరియే కానీ నీకు పడ్డ శిక్ష సరియే కాదు. అయితే నీవు నీ రాజ్యంలో నీతో నన్ను జ్ఞాపకము చేసుకో. అప్పుడు అంటాడు, ఎస్ చేర్చుకుంటా. నీ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నావు కాబట్టి, నీ ఉత్తమమైన ఆలోచన కలిగి ఉన్నావు కాబట్టి. అంతకుముందు శిలువ మీదకి ఎక్కముందు పనికి మాలిన మనస్సు కలిగి ఉత్తమమైన ఆలోచన లేకుండా అది తిరిగేవేమో, కానీ శిలువకెక్కిన తర్వాత నన్ను చూసి నన్ను గమనించి నువ్వు ఉత్తమమైన దాన్ని సెలెక్ట్ చేసుకున్నావు బాబు అని చెప్పేసి అప్పుడు ఆ దొంగతో అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులా ఉంటావు. ఆమేన్. అయితే దైవజనమ ఈరోజు మనము పరదేశులో పరలోకములో ఉండాలంటే ఏం చేయాలా? ఉత్తమమైన దానిని మనము ఎంచుకోవాలి. హల్లెలూయా. నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, నా మధ్య డిస్టర్బ్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా నాకు సహకరించండి. మొదటిగా ఉత్తమమైనది మనం ఎంచుకుంటే ఎట్లా ఉంటాము? మన తోటి వారి పట్ల ఎట్లా ఉంటాము? క్షమాగుణం కలిగి. ఆమేన్. క్షమా మనసు కలిగి మనం బ్రతుకుతాం. క్షమాగుణం కలిగి మనం ముందుకు సాగుతాం. ఏంది మొదటి ఉత్తమమైనది? ఏంది? క్షమాపణ. రెండోది ఏంది? ఏం పరదేశిని సంపాదించు. ఉత్తమమైనది పరదేశం సంపాదించుకోవాలంటే పశ్చాత్తాప పడాల. ఆమేన్. పశ్చాత్తాప పడాల, పాప క్షమాపణ పొందుకోవాలి. మా అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. హల్లెలూయా. నీవు ఒప్పుకొని ఆ శిలువ మీద ఒప్పుకున్నాడు. ఆమేన్. ఆ శిలువ మీద ఒప్పుకొని ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడు. ఆమేన్. పనికి మాలిన దానిని అంతా విడిచిపెట్టాడు, దుర్మార్గత విడిచిపెట్టాడు, అన్యాయం అంటే ఉత్తమమైన దానికి వ్యతిరేకంగా ఏదైతే తనలో ఉన్నదో దాన్ని మొత్తం తీసేసి ఏం చేశాడు? తొలగించుకొని ఉత్తమమైన దానిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంచుకున్నాడు. ఈరోజు ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న తర్వాత ఉత్తమమైన దాన్ని నేను ఇయ్యను పో అన్నాడు యేసయ్య. ఉత్తమమైన దాన్ని నీకు వద్దుపో, నువ్వు పాపాత్ముడవు, నువ్వు అన్యాయం చేసినావు, నువ్వు తాగి తిని దుర్మార్గపు పనులు చేశావు, ఏమంటారు వ్యభిచారము, దొంగతనము, అన్ని రకాలుగా నీ పాపంలో మునిగిపోయావు, నేను నీకు ఇయ్యపో అన్నాడు యేసయ్య. దొంగతనం చేశావు, ద్రోహం చేశావు, నింద చేశావు, అవమానించావు, అక్రమం చేశావు, నేను నీకు ఇయ్యపో అన్నాడా? ఏమని తెలుసా? అయ్యా ఎస్ క్షమించగలను మనసు గలవాడను, ఒప్పుకున్నావు కాబట్టి చివరి క్షణంలోనైనా చివరి గడియలోనైనా ఒప్పుకున్నావు కాబట్టి నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఏ మనసు కలిగి? ఉత్తమమైన మనసు కలిగి ఉన్న వాళ్ళము. ఉత్తమమైన దానిని మనం ఎంచుకుంటే పరదేశులకి చేర్చబడతాం, పరదేశుల మనం స్థానము సంపాదించుకుంటాం. రెండోది కంప్లీట్. మూడోది యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ అధ్యాయము 26, 27
యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనం ఒకసారి చూద్దాం. యేసు తన తల్లియు యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడను ఆ దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ ఆ కుమారుడని అమ్మా ఇదిగో నీ కుమారుని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని ఇదిగో నీ తల్లి అని చెప్పెను. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ ఏంది? మన టాపిక్ ఏంది? మనం ఈరోజు ఉత్తమమైన దానిని మనం అనుసరించకపోతే ఇవన్నీ కోల్పోతాం. లేక ఉత్తమమైన దానిని కూడా మనం సెలెక్షన్ చేసుకుంటే, ఉత్తమమైన దానిని మనం పొందుకుంటే, ఉత్తమమైన వాటిని మనం అనుసరించినట్లయితే, మొదటి మాట మన జీవితంలో ఉంటుంది, రెండో మాట మన జీవితంలో ఉంటుంది, మూడో క్రియ మన జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఉత్తమమైన మనసు నువ్వు కలిగి ఉంటే నీ తల్లిని తండ్రిని బాధ్యతగా చూసుకుంటావు. నీవు ఉత్తమమైన మనసు నువ్వు కలిగి ఉంటే నీ అత్త మామలకు సరిగా సేవ నువ్వు చేస్తావు. నువ్వు ఉత్తమమైన దాని నువ్వు అయితే ఉత్తమమైన వాడవు నువ్వు అయితే నీ కుటుంబ పాలన సరిగా ఉంటుంది. నువ్వు ఉత్తమమైన వాడవైతే, ఉత్తమమైన దానం అయితే బాధ్యత కలిగి ప్రవర్తిస్తావు కుటుంబంలో. హల్లెలూయా. నీ భార్య ఒక్కటి కష్టపడుతుంటే భర్తగా తిరుగుతుంటావు చూడు, అది నువ్వు ఉత్తమమైన వాడవి కాదు. హల్లెలూయా. నీ భర్త ఒకడు కష్టపడుతుంటే భార్యగా నువ్వు విచ్చలవిడిగా మాట్లాడుతుంటావు చూడు, నీ ఉత్తమమైన దానవి కాదు. అయితే దైవజనమా, నీ భర్తకి ఇచ్చిన బాధ్యత బట్టి నీ భర్త ప్రయాసపడాలా, నీ భార్యకి ఇచ్చిన నీకు ఇచ్చిన బాధ్యత బట్టి నువ్వు ప్రయాసపడాలా. నీకు ఇచ్చిన దానిని నువ్వు కాపాడుకుంటూ ఆ బాధ్యతలని సరిగ్గా నెరవేర్స్తే నువ్వు ఉత్తమమైన వాడవి, ఉత్తమమైన దానవి. గట్టిగా స్తోత్రం చెప్పు. ఒకవేళ తండ్రిగా నీ బిడ్డలకు ఒక బాధ్యత ఇస్తే, నీ పిల్లలు ఆ బాధ్యతను సరిగా ఉత్తమమైన దానిని సెలెక్ట్ చేసుకొని నీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా ముందుకు సాగితే వాళ్ళు ఉత్తమమైన వారిగా తీర్చిదిద్దబడతారు. ఆమేన్. వాళ్ళు ఒకవేళ తల్లిదండ్రులు చెప్పే మాట వినకుండా విచ్చలవిడిగా మొండి చేతలు, చిల్లర చేతలు, ఆయా రకాలుగా పద్ధతులు వారిలో కనిపిస్తే వాళ్ళు ఉత్తమమైన దానికి దూరముగా ఉన్నట్టుగా, అన్యాయానికి అక్రమమైన దానికి వాళ్ళ దగ్గరగా ఉన్నట్టుగా. ఈరోజు నీవు ఉత్తమమైన దానిని ఎంచుకున్న వాడవైతే నీ తల్లి చెప్పే మాట నీవు వింటావు. ఆమేన్. నీ తల్లి చేయి బోధన నువ్వు తృణీకరించవు. ఆమేన్. అయితే 4వ మాట చూద్దాం. మత్తయి సువార్త 27:46 చదువుదాం. నేను చదువుతాను. నేను యేసు అంటున్నప్పుడు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసను. అందుకు ఆ మాటకు అర్థం ఏంటంటే, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. హల్లెలూయా. హల్లెలూయా. ఇలా కొంచెం చాలా జ్ఞానం కలిగి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడు వినుగాక. ఆమేన్. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల వాడే మాత్రమే వింటాడు. అయితే ఇక్కడ నా దేవా నన్నెందుకు చెయ్యి, ఇప్పుడు ఎవరు విడిచిపెట్టారు? తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. హల్లెలూయా. కుమారుడు ఎవరు? యేసయ్య. తండ్రి ఎవరు? చెప్పాలి. యెహోవా. తండ్రి ఎవరు? యెహోవా. కుమారుడు ఎవరు? యేసయ్య. అయితే తండ్రి కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు. తండ్రి కుమారుని చెయ్యి, కొన్ని సందర్భాల్లో మన పాపములో మునిగితే ప్రభు చెయ్యి వదిలిపెడతాడు జాగ్రత్తగా. పాపము అని ఇష్టపడడు, పాపాన్ని అంటాడు, పాపాన్ని ముట్టడు, పాపాన్ని ఎత్తుకోడు, పాపాన్ని కౌలించుకోడు, పాపాన్ని ముద్దు పెట్టుకోడు. కానీ ఎవరిని ముద్దు పెట్టుకుని తెలుసా? ఎవరికి కౌలించుకుంటే తెలుసా? నిన్ను నన్ను. హల్లెలూయా. నిన్ను నన్ను కౌలించుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు ముదిమి వచ్చే వరకు. అయితే ఒకవేళ మనము పాపములో ఉంటూ యేసయ్యనే స్థానం ఇవ్వకుండా మనము దూరంగా ఉన్నామా,
ఆ పాపానికి ప్రతిఫలంగా మనము అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు చెయ్యి విడిచి, ఒకవేళ దానికి యేసు దేవుడు మన చెయ్యి విడవద్దు అనుకుంటే ఒక విరుగుడు ఉంది. హల్లెలూయా. యేసు చెయ్యి విడవద్దు అంటే యేసయ్య చెయ్యి విడిచాడు, మరణాన్ని గెలిచాడు. తండ్రి యేసయ్య చెయ్యి విడిచాడు, యేసయ్య మరణాన్ని గెలిచాడు. అయితే నీవు చెయ్యి విడుస్తున్నావేమో, నీకు ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని తానే పెట్టుకోగలడు, తానే తీసుకోగలడు. అయితే నీవు పాపములో ఉండే దేవునికి దూరం అయితే నీకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటంటే ఒప్పుకొని విడిచిపెట్టే అవకాశం. హల్లెలూయా. నీకు ఒక ఆప్షన్ ఉంది, ఒప్పుకొని విడిచిపెట్టే ఆప్షన్ ఉంది. నువ్వు ఏ తప్పదం చేసినావు, ఏ పొరపాటు చేసినావు నాకు తెలియదు, కానీ ఒక మారు ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను వర్ధిల్ల చేస్తాడు అంతే. హల్లెలూయా. అందుకే ఎక్కడేమో తెలుసా, దేవా నా చెయ్యి ఎందుకు విడిచివని అడిగాడంట యేసయ్య. ఎందుకని తెలుసా, ఆ మాట మనకు క్లుప్తంగా బైబిల్లో లేదు, కానీ దానికి అర్థం ఏమొస్తుందంటే, నాయన ప్రజల పాపం నీ మీద వేసుకున్నావు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తంగా ఖచ్చితంగా నేను చెయ్యి విడిచిపెట్టాలి, నేను అందుకే విడిచిపెట్టినా అనే ఆన్సర్ అక్కడ వస్తుంది. ఆ మాట అక్కడ బైబిల్ లేదు, కానీ దానికి అర్థం ఏంటంటే, నా దేవా నా చేయి ఎందుకు అంటే పర్టికులర్గా ఆన్సర్ లేదు కాబట్టి బిఫోర్ చదువుతూ ఉంటే ప్రజల కోసమై ఒక భూమి మీద ఒక మానవుడు పుట్టాలి, ఆ మానవుడు రక్తం కాల్చి చనిపోవాలని రాయబడింది. అదే ఆన్సర్గా నేను చెప్తుంది ఏంటంటే, దేవుడు కుమారునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నాయన ప్రజల పాపం నీ మీద పడుతుంది కాబట్టి నేను పాపాన్ని ప్రేమించను, పాపాన్ని నేను సహించను కాబట్టి ఇదిగో పాపం వలన వచ్చే జీతము మరణం కాబట్టి ఇక నేను చెయ్యి విడిచిపెడుతున్నా, నువ్వు మళ్ళీ ఆ పాపమునికి ప్రాయశ్చిత్తంగా చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ పాపమును సమాధి చేసి నువ్వు పరిశుద్ధుడిగా లేచిన తర్వాత అప్పుడు నేను అత్తుకుంటా అంటాడేమో. హల్లెలూయా. నాకు వచ్చిన ఆత్మ సంబంధంగా నేను నా వివేచనతో దేవుడు నాకు ఇచ్చిన తలంపుతో నేను చెప్తున్నమాట. ఇది రైట్ అయితే దాన్ని రిసీవ్ చేసుకోండి, రాంగ్ అయితే ప్రభు దగ్గర కనిపెట్టండి. హల్లెలూయా. రైట్ అయితే దాన్ని రిసీవ్ చేసుకోండి, రాంగ్ అనిపిస్తే ప్రభు దగ్గర కనిపెట్టి ఏదో ఉత్తమమైన నాకు చెప్తే నేను నేర్చుకుంటా. హల్లెలూయా. దైవజనమా, ఎందుకంటే తండ్రి నా చెయ్యి ఎందుకు విషయం అంటే, అయ్యా నేను విడవాలి, విడవకపోతే మనకి ప్రాయచితము కలగదు. చెయ్యి విడకపోతే యేసయ్య చనిపోకపోతే మనకి ప్రాయచితము కలగదు. కాబట్టి తండ్రి అంటుండే, నీవు చనిపోవాలి, నేను చెయ్యి విడవాలి, చెయ్యి విడిచిన తర్వాత పాతిపెట్టిన తర్వాత మళ్ళీ నేను లేపుకుంటా, మహిమ దేహంతో, మహిమ శరీరంతో, మహిమాత్మతో నేను లేపుకుంటాని. అందుకే దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుని సన్నిధి, మనం దేవుని చెయ్యి విడిచిపెట్టిపోతున్నామంటే పాపంలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలా. పాపంలో ఉన్నామంటే దేవుని విడిచిపెట్టామని గుర్తుపెట్టుకోవాలా. పాపం ఉన్నామంటే దేవుని సన్నిధికి దూరమైన గుర్తుపెట్టుకోవాలా. అందుకే ఒకవేళ అంటున్నామేమో, యేసయ్యా నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టినావు, నన్ను చూసుకోవట్లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, నా పరిస్థితి గమనించట్లేదా, నా బాధను గమనించట్లేదా అని నేను అంటున్నావేమో. నో, యేసయ్య గమనిస్తూ ఉన్నాడు, నీవే గమనించక కొంచెం దూరం అయిపోయినావు. యేసయ్య చూస్తూ ఉన్నాడు, యేసయ్య గమనిస్తూ ఉన్నాడు. కాదు, నువ్వే కొంచెం ఆలోచన చేయక, అర్థం చేసుకోక, గమనించక నీవే దూరం అయిపోయావు. ఒకసారి వచ్చేసి తండ్రి నన్ను క్షమించవా ఆయన ఒక్క మాట అని చాలు, ఆయన హత్తుకొని పోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఆయన ముద్దు పెట్టుకుని పోతున్నాడు, నేను కౌలించుకుని పోతున్నాడు. కాబట్టి ఐదో మాటగా చదవండి, యోహాను 19:30. నేను దప్పికొనుచున్నాను. హల్లెలూయా. ఏం దప్పికొంటున్నాడు? ఆయన దప్పికొనుచున్నాడు. నేను చాలా లోతులకి వెళ్ళాలి, కానీ నేను షార్ట్ అండ్ స్వీట్గా కట్టే కొట్టి తెచ్చి అని మీకు అప్పగిస్తున్నా. ఎందుకంటే మనం స్టార్ట్ చేసిందే 11 గంటలకు, 10 గంటలకు అనుకొని. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమో తెలుసా, 5వ మాటగా నేను దప్పికొనుచున్నాను. మరి 4వ అధ్యాయంలో ఏమో చూడండి. అదే 4వ అధ్యాయంలో త్వరగా
మైకుల దగ్గర పెట్టుకోండి. ఎవరు రిఫరెన్స్ అవుతారో వాళ్ళ మైక్ దగ్గర పెట్టుకోండి. మ్మ్. ఎక్కువ మందిని శిష్యులనుగా చేసుకొని మ్మ్. వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి మ్మ్. పరిసయ్యులు వినిరని మ్మ్. ప్రభువునకు తెలిసినప్పుడు మ్మ్. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి ఎన్నో వెళ్ళాను. అధ్యాయం? ఏ అధ్యాయం అది? 4వ అధ్యాయం. సార్. గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. అయినను యేసే బాప్తిసం ఇయ్యలేదు గాని ఆయనను యేసే బాప్తిసం ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఓకే. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. ఒక్క నిమిషం. ఇప్పుడు సార్ ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చును కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటల. చాలు, ఇక మీకు అర్థమైపోయింది సిచ్యువేషన్. హల్లెలూయా. సుకారణ గ్రామంలో ఆయన ప్రయాణమై బయలుదేరాడు. అయితే అక్కడ అలిసి ఉన్న రీతినే అక్కడికి వచ్చాడు. ఆమేన్. అలిసి ఉన్న రీతినే అక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసు ప్రభు మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం అయిపోయింది. మిట్ట మధ్యాహ్నం సమయంలో యేసు ప్రభువు ఆకలిగా ఉన్నాడంట. హల్లెలూయా. మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఆకలిగా ఉన్నాడు. ఆకలి కొని ఆ బావి దగ్గర కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత శిష్యులు అంటారు, మేము వెళ్ళి భోజనం తీసుకొస్తాము, నువ్వు ఇక్కడ కూర్చో అని యేసు ప్రభు కంటే సరే అని చెప్పేసి అక్కడ కూర్చున్నాడు. కానీ ఆ భోజనం సంగతి వాళ్ళకి తెలుసు. కానీ ఆ భోజనము కాకుండా తనకు కావలసిన ఆహారము అక్కడ ఉన్నదని ఆయనకు తెలుసు. హల్లెలూయా. ఆయనకు కావలసిన దప్పిక అక్కడ తీరుతుందని ఆయనకు తెలుసు. ఆయనకు కావలసిన ఆహారము అక్కడ వస్తుందని ఆయనకు తెలుసు. అందుకే అక్కడ కూర్చున్నాడు. కూర్చున్నాక శిష్యులు ఊరు నుంచి వచ్చిన తర్వాత, అయ్యా ఆహారం తెచ్చామంటే, ఇదిగో నాకు కావలసిన ఆహారం దొరికింది, నాకు కావలసిన దాహము దొరికింది, నేను ఇచ్చే నీళ్ళు ఎవడైనా తాగితే మరి ఎన్నడను దప్పికొన్నాడు. హల్లెలూయా. యేసయ్య దప్పికొన్నాడు. ఆమేన్. ఆత్మలో దప్పికొన్నాడు, శారీరకంగా దప్పికొన్నాడు. ఈరోజు ఆత్మలో దప్పికొని నిన్ను నన్ను సమరయని స్త్రీని కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆత్మ దప్పికతో ఎదురు చూస్తూ ఉన్నాడంతే. హల్లెలూయా. సమరయ స్త్రీని ఎదురు చూసినట్టుగా ఆత్మ దప్పికతో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వస్తుందా నా బిడ్డ? ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తుందా? ఎప్పుడు నన్ను కౌలించుకుంటుందా? ఎప్పుడు తన పాపం ఒప్పుకుంటుందా? ఎప్పుడు పరిశుద్ధులుగా జీవిస్తుందా? ఎప్పుడు శాపం తొలగించుకుంటుందా? ఎప్పుడు నీతిమంతులుగా జీవిస్తుందా? ఎప్పుడు ఉత్తమమైన దానిని ఎంచుకుంటుందా? హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీ ఉత్తమమైన దానిని ఎంచుకున్నదా లేక ఉత్తమమైన దానిని ఎంచుకోలేదా? చెప్పండి. ఏం ఎంచుకున్నది? ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. కాబట్టి తనేం చేసింది? పాపపు కుండను. హల్లెలూయా. మనము దేవుడు దప్పికున్నప్పుడు మన దప్పిక ఏంటంటే మన ఆత్మనే ఆయనకు దాహం తీర్చేది. మన ఆత్మ, మన రక్షణనే ఆయనకు దాహము తీర్చేది. మన పాపమును ఒప్పుకోవడమే ఆయనకు దాహము తీరుతుంది. అయితే యేసు ప్రభు అంటాడు, నేను మీకు తెలియని దాహము నాకు దొరికింది, తెలియని ఆహారం నాకు దొరికింది. ఈ తల్లి ఉత్తమమైన దానిని ఎంచుకున్నది కాబట్టి పనికి మాలిన దాన్ని, పాపమును, ఉత్తమమైన దాన్ని ఎంచుకొని ఏడు దొరికింది, ఏడికి పోయింది. ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది, ఉత్తమమైన దాన్ని పట్టుకుంది, ఉత్తమమైన దాన్ని పట్టుకొని పరిగెత్తున్నది ఊర్లోకి. హలో 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 నేను ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నా, ఉత్తమమైన దానిని పట్టుకున్నా, నీకు కూడా పరిచయం చేస్తుందా అంటారు. హల్లెలూయా.
నేను ఉత్తమమైన దానిని సంపాదించుకున్నాను, ఉత్తమమైన దానిని ఎంచుకున్నాను, నీకు కూడా కావాలా ఇదిగో అని ఉత్తమమైన తాను ఒక్కతే పొందుకోలేదు, కానీ ఉత్తమమైన దానిని అనేకరికి పంచిపెట్టింది. హల్లెలూయా. అందుకే యేసయ్య దాహం ఇంత కాదు, ఇంత తీర్చింది. హల్లెలూయా. యేసయ్య దాహం ఒక బాటిల్తో తీర్చలేదు, ఒక లీటర్ దాహంతో తీర్చలేదు, కానీ వేల లీటర్ల కొద్ది దాహము యేసయ్యకి ఎప్పుడు దాహం, సమృద్ధి దాహాన్ని తీర్చింది యేసయ్యకి. హల్లెలూయా. అప్పుడు అంతకుముందు అంటే ఒక మాట, ఓ యేసయ్య, ఓ యేసయ్య అని తెలియదు కానీ, ఓయ్యా యూదుడు కదా నువ్వు, ఈ బావి లోతుకున్నది, చేతుడానికి నీకేం లేదు, చేతాడలేదు, ఏమంటారు, చేదాడలేదు, బొక్కెన లేదు, బకెట్ లేదు, బొంద లేదు, బిందె లేదు, ఏమి లేదు, మరి ఎట్లా నువ్వు నీళ్ళు చదువుకుంటావంటే, నేను అమ్మ నీవు నీవు ఈ నీళ్ళ గురించి మాట్లాడుతున్నావు, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే నువ్వు చాలా ఇంకా జీవితంలో తప్పుకోవడం తల్లి అంటాడు. ఒకసారి డిస్కషన్ చేసినట్టు మాట్లాడండి, ఒకసారి చిన్న ఈ మాటను డిస్కషన్ చేసుకున్నట్టుగా మాట్లాడుకుందాం. సిస్టర్, ఇదిగో నువ్వు ఈ నీళ్ళ గురించి చాలా చేస్తున్నావు, కానీ ఒక్కసారి నేను ఇచ్చిన నీళ్ళు తాగినావు అనుకో, నీ లైఫ్లో నువ్వు దాహముద్దలో నీకు ఎప్పుడు దప్పుకోను, ఇక ఎప్పుడు నీకు దూప కాదు ఇక నీకు. బ్రదర్, నేను ఇచ్చే నీళ్ళు తాగితే నాకు చెప్తున్నా, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఎప్పుడు నేను తప్పుకోను, నీవు ఇచ్చిన నీళ్ళు మళ్ళీ నాకు తప్పుకుంటాయి, కానీ నేను ఇచ్చిన నీళ్ళు తాగితే నీ జీవితంలో ఎప్పుడు తప్పుకోను బ్రదర్ అని యేసయ్య అలా మాట్లాడుతున్నాడు ఏమో తల్లితో. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, ఆయన దప్పిక మనం తీర్చాలంటే మన పాపాన్ని విడిచిపెట్టాలా. ఆయన దప్పిక మనం తీర్చాలంటే మనము వ్యర్థమైన దాన్ని వదిలిపెట్టాలా. ఏదాన్ని పట్టుకోవాలా? ఉత్తమమైన దానిని. మన యేసయ్య ఎవరు? ఉత్తముడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా మీ ముఖాల సంతోషంతో, మన యేసయ్య ఎవరు? ఉత్తముడు. ఆమేన్. ఉత్తమమైన వాడు. హల్లెలూయా. కాబట్టి ఏమంటాడు? నేను దప్పిగా ఉన్నాను అంటాడు. ఆ దప్పిక ఎవరు తీర్చాలంటే మనమే తీర్చాలి. ఎలా తీర్చాలి తెలుసా? మన పాపాన్ని విడిచిపెట్టి తీర్చాలి. ఎలా విడిచిపెట్టాలి తెలుసా? మన అక్రమమైన దాన్ని, వ్యర్థమైన దాన్ని విడిచిపెట్టి మనం తీర్చాలి. ఆరో మాట, హల్లెలూయా. మైక్ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి యేసు అంటే దాహముకుంటున్నా అన్న తర్వాత దాహాన్ని చేదునిచ్చారు, మంచిదిలే. అయితే అప్పుడు చిరుకను పుచ్చుకోనంట సమాప్తమైనదని చెప్పి, చాలు, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. తల వంచి ఆత్మను అప్పగించు. తల వంచి సమాప్తమైందని అన్నాడు, అంతే. అదే మాట. ఆరో మాట ఏంటంటే సమాప్తమాయను. తల్లి, ఈరోజు మన పాప జీవితాన్ని, మన రోత జీవితాన్ని, మన శాప జీవితాన్ని, మన అక్రమమైనదాన్ని, అన్యాయమైంది ఇది విడిచిపెట్టి ఉత్తమమైన దాన్ని మనం ఎంచుకుంటే దేవుని పనిలో, దేవుని సన్నిధిలో మనం సమాప్తులుగా నిలబడతామంటే. హల్లెలూయా. సమాప్తము సంపూర్ణం చేసేవారిగా మనం ముందుకు సాగుతాం. ఆమేన్. సమస్తమును సంపూర్ణము చేసి చక్కపరిచేవారిగా మనం నిలబెడతాం. హల్లెలూయా. అందుకే నీవు ఇంకా నీ జీవితంలో నువ్వు ఇంత కష్టపడి, ఇంత ప్రయాసపడి, ఇంత పరిగెత్తున్నావు, నువ్వు సమాప్తం చేయలేకపోతున్నావు. ఇంకా వెళితే ఇంకా కొరతని, ఇంకా బాధని, ఇంకా లోటుపాట్లే, ఇంకా వేదనని సమాప్తం కాలేకపోతుంది, పరిపూర్ణం కాలేకపోతుంది. కారణం ఏంటంటే మనం ఆయనకి అప్పగించుకోలేకపోతున్నాం కాబట్టి. ఆమేన్. మనము రక్షణలో, మారు మనసులో, లేక పశ్చాత్తాపంలో మనము ఆయన దాహాన్ని తీరలేకపోతుంది కాబట్టి మనము ఆయన అప్పగింపులో మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి ఏమంటే తెలుసా? సమాప్తమైందని అన్నాడు. ఏమంటే తెలుసా? చిరుకను పుచ్చుకొని సమాప్తమైనదని అన్నాడు. అంతే ఒక మాట. ఏడో మాట అదే 23 లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చూద్దాం. అప్పుడు యేసు గొప్ప శబ్దము కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను. హల్లెలూయా. మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రభా, ఈ భూమి మీద నన్ను పంపించావు, నాకు భర్తనిచ్చావు, పిల్లల్నిచ్చావు, నా భర్తకు సరైన బాధ్యతగా గల భార్యగా నేను ఉన్నాను, నా భార్యకు నేను ప్రేమ గల భర్తగా నేను ఉన్నాను.
నా తల్లికి తండ్రికి నేను మంచి కుమారుడిగా కుమార్తెగా నేను ఉన్నాను. ఇదిగో నేను సంపూర్ణంగా సమర్పించుకొని ఇదిగో నా పని ముగించుకొని నీకు అప్పగించుకుంటున్నా అనే దమ్ము ధైర్యం మనకు కావాలా. హల్లెలూయా. ఒక సేవకుడిగా నీవు ఇచ్చిన సంఘాన్ని నేను సరిగా కాయగలుగుతున్నాను, సంఘాన్ని నేను నడిపించగలుగుతున్నాను, గద్దించులో, పరీక్షించులో, ప్రార్థనలో అన్ని విషయాలు నేను సరిచేసి నేను నడపగలుగుతున్నాను. ధైర్యంతో సేవ చేసి అప్పగించను కానీ వాడిగా ఒక సేవకుడిగా నేను ఉండాలి. హల్లెలూయా. అందుకే మరి తెలుసా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటాను, సంపూర్ణంగా సమర్పించుకొని నేను వచ్చేస్తున్నాను, నేను చెప్పిన పని పూర్తి చేశాను, అప్పగించుకుంటున్నాను అనే ధైర్యం మనం కలిగి ఉండాలి. నువ్వు చెప్పిన పనిని సంపూర్ణంగా చేశాను అనే ధైర్యం నువ్వు కలిగి ఉండాలి. అప్పుడప్పుడు మరి సార్కు కొన్ని బాధ్యతలు అప్పగిస్తుంటే, ఏం బాబు చేసావంటే, సారు సారు చేస్తా అంటాడు. హల్లెలూయా. చేస్తుంది కానీ అర్జెంట్ గిట్ల పనికి మాల సాకులే. అవి ఎందుకు వచ్చి పనికి వచ్చిన పనికి మాల సాకులు చెప్పేవాడు ఎవరు తెలుసా? అపవాది సంబంధి. అది సాతాను మనసు. అరే ఎక్కడి నుంచి వచ్చినావంటే, ఇదిగో నేను ఆకాశం నుంచి ఊడిపడ్డా, త్రోసివేయబడ్డా, నేను అక్కడ ఇక్కడ తిరుగుతుంటుంది. సాకులు. ఏం ఆదామా ఏం సంగతి అంటే సాకులు. ఏం ఆదామా ఏం సంగతి అంటే సాకులు. ఇదిగో నాకు సార్ నన్ను నీవిచ్చిన అవ్వనే, నీవిచ్చిన సాటైన సహాయమే నాకు తెచ్చేసేది. ఏమమ్మా, ఇదిగో నన్ను సర్పము మోసం చేసింది, నీ బుద్ధి ఏమైందమ్మా? హల్లెలూయా. ఏకదం. ఒకవేళ ఆదామే మొదటిగా అయ్యా నేను నిజంగా తెలిసే తప్పు చేసినాను క్షమించయ్యా అంటే ఇంకోలాగా ఉండేదేమో. కానీ ఆదాము యథార్థంగా ఒప్పుకోలేకపోయిండు, అవ్వ మీద నెట్టిండు. అవ్వ పోయి మళ్ళీ ఎవరు నెట్టింది? మీకు వచ్చింది తెలుసా? మీకంటే మనకంటే మనందరికంటే సర్పం చాలా వివేకం గలది. హల్లెలూయా. పాముకున్న వివేకం మీకు లేదు. నేను బాండ్ పేపర్ రాసిస్తా. పాము దగ్గర నుంచి నేర్చుకునేది మన దగ్గర ఏమన్నా ఉన్నదంటే వివేకం. హల్లెలూయా. పాములో నుంచి మనం నేర్చుకునే గుణం ఏదైనా మనకు అవసరం అంటే వివేకం. అందుకే బైబిల్ ఏమంటుంది? పాము వలె వివేకమును, పావురం వలె నిష్కపట మనస్సు కలిగి ఉండాలి. వివేకం ఉందనుకో నీ కుటుంబాన్ని నడతను కనిపెడతావు. వివేకం ఉందనుకో అన్నీ పరిశీలిస్తావు. వివేకం ఉన్నదనుకో ఇంట్లో ఏది ఎక్కడ ఉందో గమనిస్తావు. వివేకం ఉందనుకో ఇంటి పరిస్థితిని చక్కబెట్టుకుంటావు. వివేకం ఉందనుకో ఏ వస్తువు ఎట్లా పెట్టాలో పెడతావు. వివేకం ఉందనుకో ఏ మాట ఎలా చెప్పాలో తెలుసుకుంటావు. వివేకం ఉందనుకో నీ భర్తను ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలని చేసుకుంటావు. వివేకం ఉందనుకో నీ భార్యని ఎట్లా ప్రేమించాలో. వివేకము లేకనే వేకువనే కూలిపోతున్నాయి. హల్లెలూయా. వివేకము లేకనే వేకువనే కూలిపోతున్నాయి. ఏంది ఇక నీ ఎక్సెట్రా నీకే అప్పగిస్తున్నా. హల్లెలూయా. వివేకము లేకనే వేకువనే. ఒకరోజు నాకు ఒక వీడియో చూడగానే ఒక స్టేటస్ పెట్టిర్రు, మా వదిలినే పెట్టింది. ఆమె పోయి ఎప్పుడు పెట్టదా మాట, ఏమని తెలుసా? సంఘానికి ఇష్టమైన బోధ చేస్తున్నావా, ఖబర్దార్ దేవుడు నిన్ను కూడా వదిలిపెట్టాను. అప్పుడు నాకు భయం పుట్టుకుంది. ఇక దేవా, నాకు ఇచ్చిన కొంచెం వివేకములో, నాకు ఇచ్చిన కొంచెం ఆ కండి నేను స్ట్రిక్ట్గా ఉంటాను. మీకు తెలుసు, ఏదైనా ముఖం సూటిగా స్ట్రిక్ట్గా ఉంటాను. నాకు ఇచ్చిన ఆ పద్ధతిలో ప్రభువా మళ్ళీ ఒకసారి నన్ను గుర్తు చేశాను. ప్రభువా ఓయ్యా, నేను ఎవరికి లేపను, ఎవరికి పూయను, ఎవరిని ఎత్తుకోను. ప్రభు ఎత్తుకుంటే నేను అయితే నేను వాళ్ళతో పాటు పాము వలె వివేకము, పావురం వలె సంఘానికి ఇష్టం వచ్చిన బోధ నువ్వు చేసావా, నన్ను కూడా వదిలిపెట్టాడు. ఏడికో తెలుసా? నేను మీకు ఇష్టం వచ్చిన బోధ చేస్తే మీతో పాటు నేను ఏడికి వస్తా?
ఒకవేళ మీకు ఇష్టం పోసిన బోధ చేయకుండా గద్దించి సరి చేసి మిమ్మల్ని సరి చేస్తే నేను పరలోకం వెళ్తా, నాతో పాటుగా మీరు. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీకు మూటలుగా కాకుండా ఊటలుగా మీ హృదయంలో పారునుగాక. హల్లెలూయా. ఈ మాటలు మూటలై ముల్లె కట్టుకోకండి, కానీ మీ హృదయంలో ప్రవహించే నదులాగా, జీవజల నదులు ప్రవహింపజేయనగున జీవజల నదులులాగా నీ హృదయంలో అవి పొర్లి పారునుగాక. నీ హృదయంలో నిత్యము అవి పొర్లునుగాక. కాబట్టి దైవజనమా, ఈ మాటలు మీకు ఇష్టమైతే, ఈ మాటలు మీకు అంగీకారంగా ఉంటే, ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, ఈ మాటలు మీకు అర్థమై ఉంటే, దేవుని సన్నిధిలో మనం అందరం లేచి నిలబడి కొద్దిసేపు ప్రార్థన చేసుకుందాం. ఇక కళ్ళు మూసుకుందాం నిలబడి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా.